అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది ఆగస్ట్ నెల ఫలితాలు. ఆగస్ట్ 2025 ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో చూద్దాము. ఎప్పుడులాగే ముందు మనం మాట్లాడుకునేది గోచార రీత్యా. గోచార రీత్యానే ఈ ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుందన్నమాట. సో ఏ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో చూద్దాం ఫస్ట్. ఎప్పుడులాగే ఫస్ట్ మనం మాట్లాడుకునేది శనీశ్వరుడు గురించి. శనీశ్వరుడు అందరికీ తెలుసు, రిట్రోగ్రేషన్ మోషన్లో ఉన్నారు. ఆయన ప్రస్తుతం మీనరాశిలో ఉన్నారు. టిల్ నవంబర్ ఎండ్ వరకు ఆయన రిట్రోగ్రేషన్లో ఉన్నారు. లాస్ట్ మంత్ రిట్రోగ్రేషన్ స్టార్ట్ అయిందనమాట. దాని తర్వాత మనం మాట్లాడుకునేది శుక్రుడు గురించి. శుక్రుడు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ లాస్ట్ మంత్ ఆయనేమో మిథునానికి వెళ్ళారు. 21 ఆగస్ట్ కల్లా కర్కాటకానికి దిగుతున్నారనమాట. అలాగే మనం చూసాము అంటే మిథునంలో మనకి జూపిటర్ ఉన్నారు, అంటే గురు ఉన్నారనమాట. అక్కడ గురు ఇక్కడే ఉంటున్నారు ఈ నెల అంతాను. ఆయన కంబషన్ నుంచి బయటకు వచ్చారు అండ్ ఆల్సో ఫుల్ పవర్తో ఉన్నారు. సన్ కూడా ఏంటంటే కర్కాటకానికి వచ్చేసారు. సింహానికి 17 ఆగస్ట్కి దిగుతున్నారనమాట. మెర్కురీ ఏమో ప్రస్తుతం కర్కాటకంలోనే ఉన్నారు. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆగస్ట్ 30కి మనకేమో సింహానికి వస్తున్నారనమాట. సింహంలో ఏమో కేతు ఉన్నారు. అలాగే సో మార్స్ ఏమో మనకి ప్రస్తుతం కన్యలో ఉన్నారు. 28 జూలైకి దిగారనమాట. ఈ నెల అంతా ఇందులోనే ఉంటున్నారు. రాహు ఏమో కుంభంలో ఉన్నారు. ఇప్పుడు అన్నీ మనం చూసాం కదా. ఈ గోచార రీత్యానే మనం చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే ఏంటంటే ద్వాదశ రాశి వాళ్ళకి ఫలితాలు ఎలా ఉన్నాయో చెప్పుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ చూస్తే ఏంటంటే ఈ 9 గ్రహాలు మనం మాట్లాడుకునేది 8 గ్రహాలు. మూనేమో యాక్చువల్గా 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు, అంటే ఒక నక్షత్రంలో మారుతూ ఉంటారనమాట. సో ఒక రాశి మనం చెప్పినప్పటికీ 3 రోజులు 4 రోజులు కూడా అవ్వచ్చు. సో మనం ఎక్కువ మూన్ గురించి మనం ఎక్కువ మాట్లాడట్లేదు, అంటే చంద్రుడి గురించి. కానీ ఇవన్నీ చూసినప్పటికీ ఏంటంటే అన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలే ఎక్కువ ఘోషిస్తున్నాయని చెప్పవలసి వస్తుందన్నమాట. ఎందుకంటే అంత మంచి పరిస్థితి లేదంటే శని రిట్రోగ్రేషన్ ఒకటి, అలాగే ఏంటంటే మెర్కురీ ఏమో కంబషన్ కూడా అవుతోంది. ఆయన ఆగస్ట్ 9 కంబషన్ నుంచి బయటకు వస్తున్నారనమాట. సో ఆగస్ట్ 11 రిట్రోగ్రేషన్ నుంచి బయటకు వస్తున్నారు. సో ఇవన్నీ చూసినప్పటికీ కొంతవరకు ఏంటంటే అన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయి. అంటే కొన్ని ఇబ్బందులు తప్పవు, అలాగే కొన్ని రాశుల వారికి చాలా బాగుంటుందని చెప్పడం జరుగుతోంది. రెమెడియల్ మెషర్స్ కింద మనం ఎప్పటికైనా శక్తి పూజలు చేసే వాళ్ళకి నేను చెప్తూ ఉంటాను. అన్ని నెలల్లోనూ శక్తి పూజలు చేసే వాళ్ళకి మనం ఎక్కువ చెప్పవలసింది ఏమీ లేదు, కంటిన్యూ చేయొచ్చు. కానీ జనరల్గా ఫలితాలు చేయాలి అంటే కనుక తప్పక నవగ్రహ స్తోత్రాలు కానీ నవగ్రహ హోమాలు కానీ చేయడం అనేది మంచిది. అలాగే రాహుకేతు పూజలు చేయడం ఇంకా మంచిదన్నమాట. ఎందుకని అంటే రాహుకేతు ఎప్పటికైనా ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో తప్పక చేయడం మంచిది. అంటే ఏంటి, పూర్వీకులకు చేసినట్టు కూడా ఉంటుంది కనుక తప్పక రాహుకేతు పూజలు, శాంతి పూజలు చేయడం అనేది చాలా మంచిది. అలాగే చాలామంది పిల్లల గురించి ఇబ్బంది పడుతూ ఉంటారు, వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో మార్స్ ఏంటంటే ప్రస్తుతం మనకి కన్యలో ఉన్నారు. ఆయనకు కూడా ఏంటంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే దాంపత్య జీవితం అనుకోండి, అది కూడా ఏంటంటే మీకు అనుకూలంగా ఉండాలి ఈ నెల అంతా. అంటే తప్పక కుజుడు కూడా చేయడం అనేది చాలా మంచిది. ఇవన్నీ ఏంటంటే మనం జనరల్గా మాట్లాడుకుంటున్నాము. కానీ మీకు జాతక రీత్యా చెప్పినప్పుడు ఒక ఫలితం చెప్పినప్పుడు, లేకపోతే ఒక రెమెడియల్ మెషర్ చెప్పినప్పుడు, లేకపోతే ఒక జాతిరత్నం కానీ ఒక హోమం చేయాలి అన్నప్పుడు, అంటే ఏంటి రెమెడియల్ మెషర్స్ చేయాలి అన్నప్పుడు తప్పక జాతక రీత్యా చేయడం అనేది ఎప్పటికైనా మంచిది. అలా చేస్తేనే ఏంటంటే బాగుంటుంది. ఇప్పుడు మనం మాట్లాడేది రాశివారీగా మాట్లాడుతున్నాము. రాశివారీగా అంటే చాలామంది ఒక్కొక్క రాశిలో మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉంటూ ఉంటారు. సో కాంబినేషన్స్ చూసుకుని మాట్లాడడం అనేది మంచిది. రాశి అనేది మనం మాట్లాడుకునేది ఒకటే, అంటే చంద్రుడు ఎక్కడున్నాడో దాన్ని రాశి అంటాం కనుక రాశి వారిగా మాట్లాడుకునే దానికన్నా మొత్తం జాతక రీత్యా పరిశీలించుకుని ఒక రెమెడియల్ మెషర్స్ చేయడం అనేది చాలా మంచిది. అంటే ఏంటి, ఏం చేయాలి అనేది, మీకు ఏం కావాలి అనేది చూసి కూడా జాతక రీత్యా చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అంటే ఏంటి, ఫలితాలు మీకు బాగుండాలి అంటే ఎప్పటికైనా జాతకం పరిశీలించి చేయించుకోవడం అనేది మంచిదన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మేషరాశి వాళ్ళ గురించి. మేషరాశికి అధిపతి మనకి తెలుసు, కుజుడయ్యారు. ఆయన 6వ ఇంట్లో ప్రస్తుతం ఉన్నారు. అంటే 28 జూలైకి మూవ్ అయ్యారు. అదొకటే కాకుండా సెకండ్ లార్డ్ అంటే వీనస్ అంటే శుక్రాచార్య మనకి మిథునంలో ఉన్నారు. ఆయన కూడా కర్కాటకానికి వెళ్ళినప్పుడు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ వీళ్ళకి కొంతవరకు బాగుంటుంది అని చెప్పాలి.
కొంతవరకు వీళ్ళకి ఏంటంటే ఇబ్బంది పడే ఒక మంత్ కింద మనం చెప్పుకోవాలన్నమాట. ఎస్పెషలీ మేషరాశి వాళ్ళకి. ఎందుకంటే మార్స్ 6థ్‌లో ఉండడం, అంటే 6వ ఇంట్లో ఉండడం, కొంతవరకు లోన్స్ కానీ, లేకపోతే ఏంటంటే హెల్త్ ఇష్యూస్ కానీ, అలాగే చేసే పనిలో ఇబ్బందులు, అడ్డంగాలు రావడం అనేది కామన్గా ఈ మంత్ మనకి కనిపిస్తోంది. అదొకటి కాకుండా కంఫర్ట్ లెవెల్ అనేది చాలా చాలా తక్కువ అనిపిస్తోంది అనమాట. అంటే ఏంటి, మనం చేసే పనిలో కూడా దూసుకెళ్ళిపోదాం, బాగా చేద్దాం అనుకున్నప్పటికీ కొన్ని మిస్టేక్స్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎక్కువ ఏంటంటే ప్రెషర్కి గురయ్యే ఛాన్సెస్, ఎస్పెషలీ ఎంఎన్సీస్లో ఉన్నవాళ్ళు పని మూలంగా ఎక్కువ ప్రెషర్కి గురయ్యే ఛాన్సెస్ ఈ నెలలో ఎక్కువ కనిపిస్తుందన్నమాట. అంటే ఏంటి, బాధ్యతలు అనేవి చాలా ఎక్కువ పెట్టేస్తారు. చాలా బాగా పనిచేసే వాళ్ళు ఉంటారు దీంట్లో. పైకి వెళ్ళిపోదాం, ప్రమోషన్స్ తెచ్చుకుందాం, అందరు మనన పొందుదాము, సపోర్ట్ తెచ్చుకుందామని చూసే వాళ్ళందరికీ కొంతవరకు అడ్డంగాలు అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే ఏంటంటే ఇప్పుడు సేవింగ్స్ కూడా టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు బాగుంటుంది. ఎందుకంటే మనకి వీనస్ మూవ్ అయినప్పుడు బాగుంటుంది. సెకండ్ లార్డ్ 4థ్కి వెళ్ళినప్పుడు కొంతవరకు కంఫర్ట్ లెవెల్ అనేది పెరుగుతుంది. అప్పటి వరకు ఖర్చులు అనేవి చాలా అధికం ఉంటాయి అన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే 3వ ఇంట్లో సంచారం, మనకి గురు సంచారం కూడా జరుగుతోంది. సో అది కూడా ఏంటంటే కొంతవరకు ఫలితాలు బాగానే ఉన్నప్పటికీను చాలా ఇబ్బంది పెట్టే ఒక సంచారం అన్నమాట. అదొకటి కాకుండా 12వ ఇంట్లో మనకి శని 11th లార్డ్ 12th హౌస్లో ఉండడం, అండ్ ఆల్సో ఏంటంటే రిట్రోగ్రేషన్లో ఉండడం, కొంతవరకు ఏంటంటే రాబడి రావడం అనేది ఈ నెలలో తక్కువ. అంటే బిజినెస్ పీపుల్ కూడాను. సో బిజినెస్ విస్తరించే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ లోన్స్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అదొకటి కాకుండా సేవింగ్స్ అనేది చాలా తక్కువ. అండ్ ఆల్సో హెల్త్ రీత్యా కొంతవరకు ఖర్చులు అధికమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అంటే కుటుంబ రీత్యా అన్నమాట. అలాగే 10th లార్డ్ 12thలో ఉన్నాడు కనుక తప్పక దూరపు దేశాల్లో వెళ్ళి సెటిల్ అయ్యే వాళ్ళు, అలాగే ఎక్కువ పనిచేసి పైకి రావాలి అనుకునే వాళ్ళు, దూసుకెళ్ళిపోదాం అనుకునే వాళ్ళందరికీ ఈ నెల ఏంటంటే సెటిల్మెంట్ చేసే ఒక నెల కింద మనం తీసుకోవచ్చు. అదొకటి కాకుండాను పై చదువుల గురించి దూరపు దేశం వెళ్ళే వాళ్ళకి కొంతవరకు ఇబ్బందులు కలిగిన వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. లాంగ్ టర్మ్లో కష్టం అనేది చాలా ఎక్కువ అనిపిస్తోంది, శ్రమ అనేది చాలా ఎక్కువ అనిపిస్తోంది ఈ నెల మేషరాశి వాళ్ళకి. అండ్ ఆల్సో రాహు 11th లో ఉండడం ప్లస్ పాయింట్. ఎందుకంటే ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి, అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి కొంతవరకు రాబడి అనేది బాగానే ఉంటుంది. అదొకటి కాకుండా మనం చూసాము అంటే 5th హౌస్లో ఎప్పుడు సన్ ఇప్పుడు 4th హౌస్లో ఉన్నారు, 5th హౌస్కి ఎప్పుడు వెళ్తారో ఆ టైంలో వీళ్ళకి గవర్నమెంట్తో పని చేయించుకోవడం కానీ, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన దానికి మంచి రిజల్ట్స్ రావడం కానీ కనిపిస్తున్నాయి. సో తప్పక టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్, లేకపోతే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుందనే చెప్పుకోవాలి. సో మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం చాలా మంచిదన్నమాట. అదొకటి కాకుండా ఆదిత్య హృదయం కంటిన్యూస్గా చదువుకోండి, అండ్ కుజ జపం చేసుకోవడం ఇంకా మంచిది. అంటే 7000 సార్లు కుజ జపం చేయించుకోండి. అది లేని పక్షాన్ని మేము చేయలేము అనుకున్న వాళ్ళు దుర్గాదేవికి నిత్యం పూజ చేసుకోండి, ఎర్ర పువ్వులతో పూజ చేసుకోవడం మంచిదన్నమాట. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఇంకా మీకు వచ్చే కాలం అంటే ఫ్యూచర్ బాగుంటుంది, ఎందుకంటే పాజిటివిటీ అనేది పెరుగుతుంది. కానీ ఇవన్నీ మనం జనరలే ఎప్పుడైనా మాట్లాడుకునేది. జాతక రీత్యా వేరేలా ఉంటాయి పరిహారాలు. తప్పక మమ్మల్ని సంప్రదించవచ్చు.